अमर रहे डॉक्टर बाबा साहेब अम्बेडकर। बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के बोलो भारत माता की। దగ్గర రండి వస్తాను ఇంకా కొద్ది దగ్గర రండి। ఓపెన్ ఓపెన్ తాడు ఓపెన్ జెండా జెండా ఓపెన్ చెప్పచ్చమ్మా లేడీస్ అని చెప్పాలి వాళ్ళందరికీ తేడా जयप्रकाश गारी नायकत्व जय जेपी जय जेपी जय जगन जय जगन जय जगन दिल्लाली मामिलपल्ली जयप्रकाश गारी नायकत्व जय जगन दिल्लाली जेपी गारी नायकत्व భారత గణతంత్ర దినోత్సవం 76వ వార్షికోత్సవం మనం ఘనంగా ఏలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతానికి అందరూ బాసటగా నిలిచిన నా తోటి నాయకులు సన్నిహితులు పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ముఖ్యంగా మొదటగా నా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తున్నాను। ఈ రోజున గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను। ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం 76 సంవత్సరాల క్రితం స్వాతంత్రం మనకు 1947లో అలాగే 48 నవంబర్ 6వ తారీఖున ఈ గణతంత్ర దినోత్సవం కాన్స్టిట్యూషన్ తయారు చేయమని ఒక రూపకల్పన చేయమని ఒక 7గురితో కమిటీ వేశారు। ఆ కమిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఈ కమిటీ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది। బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి ఆలోచనలతో మనం ఈ ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తానికి రాజ్యాంగం ఆయన రాసిన విధానంగా ముందుకెళ్లటం వలన ఇవాళ ప్రపంచంలోనే భారతదేశాన్ని చూడాలంటే తలెత్తి చూసేటట్టు భారతదేశం గర్వించదగ్గ విధానంగా రాసిన అంబేద్కర్ గారికి మన దేశ ప్రజల తరఫున ఏలూరు ప్రజల తరఫున అందరి తరఫున ఆయనకి నమస్కారాలు చెప్తున్నామండి। కాబట్టి ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం ఇంత రాజ్యాంగబద్ధంగా ఆయన చేసిన దానికే దళితులు అవనివ్వండి పేదవారు అవనివ్వండి అగ్రవర్ణాల అవనివ్వండి బీసీలు అవనివ్వండి సమాన స్థాయిని సమాన న్యాయాన్ని ఆయన కల్పించారు। ఇవాళ అందరూ కూడా ఒకటే అన్న విధానంగా ముందుకెళ్తుంది। విద్య కానీ వాళ్ళందరికీ ఉన్నత పదవులు కానీ రావటం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది।
ఇవాళ ప్రతి ఒక్కడో తలెత్తుకు తిరుగుతున్నాడంటే అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇవాళ మనం ఈ గణతంత్ర దినోత్సవం ఇంత చక్కగా జరుపుకుంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం మూలానే. కాబట్టి అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభ్రంగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మన ఏలూరు కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో జేపీ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులు ఎంతమందో ప్రాణాల త్యాగంగానే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పటికి 76 సంవత్సరాలు పూర్తయింది. అయినా సరే మన భారతదేశంలో ఇంకా అంటరానితనము, నిరుపేదలు, విద్య అనేవి ఇంకా అందట్లేదు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటూ ఈ రాష్ట్రంలో చక్కగా విద్య అన్నది, వైద్యం అన్నది, ఇల్లు అన్నది ఎలా అన్నది చేసి చూపించారు. ఆ మహనీయులు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీకు అంటూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 నుంచి 24 వరకు ఇలా చేయొచ్చని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విద్య ప్రైవేటు పరం చేయడం అన్నది పేదవారిలో చాలా మంది చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడాను మరి విద్యని నిర్లక్ష్యంగా వహిస్తుంది. విద్యార్థులకి ఎంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదీ రాలేదు. అందుకనే మనం అందరం కూడా ఆ స్వర్ణయుగం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఆ ఫలాలు అందాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నిర్వహించినటువంటి 76వ గణతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనకి 47లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక మన పరిపాలన ఎలా జరగాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగం ఒకటి మనకు సొంత రాజ్యాంగం ఉండాలి. అప్పటి వరకు జరిగినటువంటి ఇండియా యాక్ట్ 35 తీసేసి మన సొంత రాజ్యాంగం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేస్తే అది రాయడానికి ఎవరు అని ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన మహామేధావి కాబట్టి. 7గురితోటి కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటు చేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగానికి 2 ఏళ్ళు 11 నెలలు 17 రోజులు పట్టింది. మరి రాజ్యాంగం అంటే మరి దేశ పరిపాలన అంతా కూడా దానివల్ల జరుగుతుంది. మరి 2 ఏళ్ళు 11 నెలలు 17 రోజులు జరిగిందంటే ఆయన ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా చదివి మన రాజ్యాంగం ఎలాగైతే ఉండాలో, మన దేశానికి ఎలాగైతే ఉండాలో ఆ విధంగా రూపొందించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ముందు చూపు వలన ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగాన్ని చెక్కు చెదరలేదు. ఏదో చిన్న సవరణలు చేశారు తప్ప బేసిక్ ఆర్టికల్స్ మాత్రం ఇప్పటి వరకు మార్పు లేదు. అలాంటి రాజ్యాంగంలో మనం నివసిస్తున్నాము. ఎందుకంటే అంత గొప్పవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు మనం దేశ నాయకులతో పాటు స్వతంత్రాన్ని ఎవరైతే ఇచ్చారో వారితో పాటు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పరిపాలన కూడా మరి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ మరి మన పరిపాలన ఎలాగుంది అంటే రాజ్యాంగబద్ధంగా ఉంది తప్ప కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఉందో అలాగే లేదు. కూటమి ప్రభుత్వంలో టోటల్గా రాజ్యాంగాన్ని మార్చేసి రెడ్ పరిపాలన నడుపుతున్నారు. అలాంటిది కాకుండా మనం సుపరిపాలన అందిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం జగన్మోహన్